ఆ బంగారం ఇతను కొన్నట్టు కానీ అమ్మినట్టు కానీ సాక్ష్యం లేదు. ఇతను వాళ్ళ ఊరిని, ఆ కుటుంబాన్ని వాళ్ళ ఊరు పంపించాడు సెలవులకని. ఇతను కూడా నెక్స్ట్ 2 daysలో వెళ్దాం అనుకునేవాడికి పోలీసులు తీసుకెళ్లి చితక్కొట్టేశారు పట్టుకుని. ఇది అయిన తర్వాత దాంతో అతను కుటుంబం ఏమో అక్కడ ఉంది, ఇక్కడ సూసైడ్ చేసి చచ్చిపోతాడు. ఇక్కడ కూడా సమాధి చేయకుండా శవాన్ని మహారాష్ట్ర పంపించేశారు. తెనాలి పోలీసుల దార్శికం ఏ రకంగా ఉందో నేను ముందు పెడుతున్నాను. నేను తెనాలి వెళ్ళి వచ్చిన తర్వాత గంజా అమ్మే వాళ్ళకి, రౌడీ షీటర్లకి సపోర్ట్ చేస్తారా? చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకుని కొట్టారు అని నేను చెప్తా ఉంటుంటే అటువంటి వాళ్ళని అలాగే కొట్టాలి. అంటే ఒక దళిత మైనారిటీలు అంటే ఒక చీప్ ఒపీనియన్. వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారన్నది ఆలోచన లేదు. ఇష్టానుసారంగా కొన్ని పోస్టులు కూడా పెట్టాడు. కానీ అక్కడ చూశాను, నేను వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, సామాన్యమైన ఇళ్ళు అయ్యి. చదువుకున్న కుర్రోళ్ళు ముగ్గురు ఏ ఉద్యోగం చేయట్లేదు. వాళ్ళు రౌడీ షీటర్స్ అని ప్రచారం చేశారు. రౌడీ షీటర్లని కొట్టడం తప్పేంటి అన్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు. కోర్టుకు సబ్మిట్ చేసిన 25వ తారీఖున FIRలో రౌడీ షీట్ల కింద సృష్టించి ఆ రోజే రౌడీ షీట్ వేయించి 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు. రౌడీ షీట్ల కింద వాళ్ళని ఆ రోజు వేశారు, సబ్మిట్ చేశారు. ఆ ముగ్గురి మీద రౌడీ షీట్ 25వ తారీఖున వేశారు. అంతకుముందు రౌడీ షీట్ లేదు. గంజాయి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు, ఇంతకు ముందు నుంచి ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. అవును, మరి గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే ఎన్నో కేసులు ఉంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అంటే పోలీసులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. దీనికి హెడ్ బాస్ ఎవరంటే SP. మెయిన్ బాస్ గంజాయి వ్యాపారానికి డాన్ ఎవరంటే SP. వీళ్ళకి ఆ వ్యాపారం చేయం, మేము డబ్బులు ఇవ్వం, మీ కేసులు ఎదుర్కోలేము అని అన్నందుకు వ్యాపారస్తులందరికీ రౌడీ మామూలు వసూలు చేస్తున్న SP ఆ ఇద్దరు CAలతో చేయించిన పని ఇది. అది ఎంత ఎదవో చూడండి. SPకి సంబంధం లేకుండా ఇద్దరు CIలు ప్రతి సెంటర్లో, ఒక్క సెంటర్లో జరిగింది కాదు అది, ఒక సెంటర్లో వీడియో బయటకు వచ్చింది, ప్రతి సెంటర్లో అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఎంత ఇన్హ్యూమన్గా ఉందో చూడండి. హ్యుమానిటీ అన్నది ఎక్కడ ఉందా వీడియోలో? నిజంగా దాన్ని ఆ కొట్టడాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, ఒరే ఎవరన్నా నువ్వు చచ్చిపోండిరా, ఎవడన్నా మీరు దాన్ని సపోర్ట్ చేస్తే దూకు చచ్చిపోండి. ఎదవల్ల హ్యుమానిటీకి అర్థం లేదురా మీకు? పోలీసులు కుర్రోళ్ళు అలా కొట్టడం గురించి వాళ్ళతో వ్యాపారం చేయించి వాళ్ళు ఇంక చేయమన్నావు అని చెప్పి మొత్తం ఒంగోలుని భయపెట్టడానికి అని చెప్పి ఆ చర్యలు చేపెట్టి 2 రోజులు కాకుండా ఇంకొక నగల వ్యాపారిని మరణానికి గురయ్యాడు. ఈ కుర్రోళ్ళ తరపున వాళ్ళందరూ నించున్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు బతికారు, కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి.
ఇటువంటి పోలీసుల మీద సుమోటో కేసు ఎందుకు పట్టట్లేదు హైకోర్టు అని నేను అడుగుతా ఉన్నా. హైకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు కల్పించుకోవట్లేదు? హైకోర్టు న్యాయవాదుల సంఘం, తెనాలి న్యాయవాదుల సంఘం ఎందుకు కల్పించుకోవట్లేదు? ఇటువంటి ఎస్పీ, రౌడీ ఎస్పీని, ఇటువంటి రౌడీ సిఐల్ని, యదవల్ని ఇంకా పదవుల్లో ఉంచుతారా మీరు? సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? ఎంత మీరు పోలీసులకు సపోర్ట్ అర్థమవుతుందా మీకు? పైగా ఆ ఎస్పీ అంట ఎంక్వైరీ కమిషన్ అంట, ఎంక్వైరీ కమిషన్ అంట. విచిత్రం ఏంటంటే ఆ ఎస్పీ ఎవడైతే చేశాడో చేయించాడు ఎస్పీ, ఆడు ఏ ఎస్పీని ఎంక్వైరీ చేశాడంట. ఆడికి ఏమన్నా ఆడే డాన్ అని మేము చెప్తున్నాం. ఆ ఎస్పీనే ఆడే ఈ అన్నిటికీ మూల కారణం అని మేము చెప్తుంటే ఆడుకు ఏ ఎస్పీని ఎంక్వైరీ చేశాడంట. అసలు డిఐజీ, అసలు నువ్వు డిఐజీనా? సిగ్గుందా నీకు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలాగున్నాయి, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఏం చెయ్యాలి, ఎస్పీలు తప్పులు చేస్తే ఏం చేయాలన్నది నీకు తెలీదా? నువ్వు చేతకాని వాడువా? ఏమ్మా హోమ్ మినిస్టర్, ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారంటావు కదా, తెనాలి ఎందుకు వెళ్ళలేదు? తెనాలి వెళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు తెనాలి వెళ్తా ఉంటారు, వెళ్ళరు. ఏదో ఎక్కడో కూర్చుని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారు తప్పితే గట్టిగా వచ్చి మాట్లాడే దమ్ము కూడా ప్రతిపక్షం లేకుండా పోయింది. కాబట్టి ఈ తెనాలి హత్య మీద అదే పోలీసులతో చంపబడ్డ, అంటే ఆత్మహత్య చేసుకున్న పోలీసుల వల్లే చంపబడిన ఆ జైన్, సిద్ధేష్ జైన్కి ఆ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు కుటుంబానికి. అదేవిధంగా ఈ ఎస్పీని ఇమీడియట్గా సస్పెండ్ చేసి వీళ్ళందరినీ డిస్మిస్ చేసి ఎస్పీని, సిఐల్ని అరెస్ట్ చేయకపోతే తప్పకుండా చలో తెనాలి కార్యక్రమం ఉంటుంది. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ చలో తెనాలన్నది తెనాల్లోనే అనౌన్స్ చేస్తాను. గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు అమలాపురం వచ్చారు. ఆయన వచ్చి చేబ్రోల్లో మీటింగ్లో మాట్లాడుతూ ఆయనకి లౌకికవాదం గురించి మాట్లాడాడు. లౌకికవాదం అంటే చంద్రబాబు మీకు తెలుసా అడుగుతున్నాడు. నువ్వు తత్వ పార్టీతో సంబంధం పెట్టుకుని లౌకికతత్వం అంటే ఏంటి? నువ్వు ఒక మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు, వక్ఫ్ బిల్కి సపోర్ట్ చేసావు, నువ్వు మైనార్టీల్ని అణిచేయడానికి